అదే పంచేంద్రియాలు పుణ్యం కూడా చేయిస్తాయి. ఒక వ్యక్తి మొక్కకు నీళ్లు పోయడానికి ఆ చేతులే ఉపయోగపడతాయి, ఎవడి పీకో పిసకడానికి ఆ చేతులే ఉపయోగపడతాయి. అదే చేతులతో ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. ఆ మాత్రం శక్తి మన బుద్ధికి లేదా? మనం ఎందుకు చేస్తున్నాం ఈ పని? ఎందుకు మోసపోతామో చెబుతున్నాడు రామదాసు చాలా జాగ్రత్తగా. జంతువుల్ని గమనించండి, మీ చుట్టూ ఉన్న జంతువుల్ని గమనించండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియ వ్యామోహం కారణంగా మోసపోతాం. ఏనుగు వనకరిచి కెమైన సకు, ఏనుగు చాలా బలంగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. అడవిలో దాన్ని మించినటువంటి సైజు కొలత కలిగిన జంతువు లేదు. బాగా ఎత్తుగా పర్వతం అంత ఉంటుంది. అసలు ఏనుగును నడుస్తుంటే కొండలు నడుస్తూనే ఉన్నాయంట. అంత ఏనుగు ఒక్క దశలో పీనుగైపోతుంది. ఏనుగు పీనుగైపోయిందంట. ఏనుగు లాంటి వాడు పీనుగులో అయిపోయాడు. కారణం ఏమిటో తెలుసా? ఆ ఏనుగుకి ఆడ ఏనుగు కనపడితే ఒళ్ళు తెలియదు. మన కాలేజీ స్టూడెంట్ లాగే వీడు మదపుటైన కిందే లెక్క. వీడు చదువు ఎంతవరకు అంటే గర్ల్ ఫ్రెండ్ కనపడే వరకే. ఇక అంతే, వివాహం విద్యనాశయి సర్వనాశయి శోభనం. మన వాడిని మనం చక్కగా ఎక్కడికో పంపిస్తాం. ఇంజనీరింగ్ కాలేజీ అమ్మ జాగ్రత్త చదువుకోమ్మ, నీకు ఫీజులు కడుతున్నాం అమ్మ జాగ్రత్త అమ్మ. ఏమైనా తల్లి పాపం పెడుతుంటే చేగోడీలు గోర్మిటీలు అన్నీ చేసి పంపిస్తుంది. వీడు ఇవన్నీ పట్టుకెళ్ళి అమ్మాయికి ఇస్తాడు. మొత్తం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అనిస్తాడు. అక్కడ అమ్మ అడిగితే అన్నీ తిన్నానమ్మా బాగున్నా ఇంకా చేయి, ఎందుకంటే ఆవిడకి ఇవ్వడానికి. జరుగుతున్న భాగవతం ఇదేనండి. ఎందుకని యావా యావా యావా, ఇంకా అంతకంటే వేరే మాట వాడక్కద. పైగా ఇవాళ పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, అప్పు మీరు ఇవ్వక్కర్లేదమ్మా, డబ్బులు ఇవ్వక్కర్లేదు. యాప్లు ఉన్నాయి ఇప్పుడు, అప్పిచ్చే యాప్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లో. వాడికి గర్లు సినిమాకి వెళ్ళాలి ఇద్దరు కలిసి, మిమ్మల్ని అడగడం, యాప్లోకి వెడతాడు. వాడు 2000 ఇస్తాడు, 4000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. ఏ గ్యారంటీ లెక్కలా. తల్లిదండ్రి ఫోన్ నెంబర్ ఇస్తే చాలు, తర్వాత ప్రాణాలు తీయడానికి. అది కనిపెట్టారండి. పత్రికల్లో వచ్చిన వార్తలు చెబుతున్నానమ్మా, పిల్లల పట్ల జాగ్రత్త పడాలి. మనం అనుక్షణం కనుక్కుంటూ ఉండవలసింది ఏం జరుగుతుంది. అప్పులు చేసేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన కొనేస్తారు. వాడు ఎవరికో ఇచ్చేస్తాడు, ఏదో అయిపోతుంది. చివరికి 50,000 అప్పు తీరి వాడు ఇంటికి వచ్చి కొట్టడానికి తయారైన తర్వాత అప్పుడు పరిగెత్తుకొస్తాడు ఇక్కడికి. అమ్మ కొడుతున్నారు